హాయ్ అండి. ఈరోజు నేను 2024లో వచ్చే నర్మదా పుష్కరాల గురించి టోటల్ డీటెయిల్స్ చెప్తానండి. ఈ నర్మదా నది యొక్క గొప్పతనం గురించి కూడా డీటెయిల్గా చెప్తాను. మనం పుష్కర స్నానం ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అక్కడ మనం చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ గురించి, మనం అక్కడ ఎక్కడ స్టే చేయాలి, మనం అక్కడికి వెళ్తున్నప్పుడు ఎన్ని డేస్ ప్లాన్ చేసుకుంటే మనం అన్ని కవర్ చేయగలం, మొత్తం టోటల్ డీటెయిల్స్ మీకు చెప్తాను. నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు జరుగుతాయండి. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో నర్మదా నది పుష్కరాలు మే 1 నుండి ప్రారంభం అయ్యి మే 12న ముగుస్తున్నాయి. నర్మదా నది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది ఉత్తర దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తుంది. నర్మదా నది 5వ పొడవైన నది. నర్మదా నది యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం, అనుపూర్ జిల్లా, అమర్కంటక్ అండి. ఈ నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య, సత్పుర పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంది. నర్మదా నది జన్మస్థలంగా పేరుగాంచిన అమర్కంటక్ అనే ప్రాంతం చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుందండి. ఎందుకంటే అమర్కంటక్ ఒక అడవి ప్రాంతంలో ఉంది. అమర్కంటక్ని తీర్థయాత్రల రాజు లేదా తీర్థరాజ్ అని పిలుస్తారు. ఎందుకంటే పట్టణంలో అనేక దేవాలయాలు మరియు పవిత్ర స్థలాలు ఉన్నాయి. పురాణాల వంటి హిందూ గ్రంథాలలో అమర్కంటక్ ఖగోళ జీవులు, ఋషులు మరియు ఇతర ఆధ్యాత్మిక శక్తులను పొందిన ప్రదేశం అని చెప్పబడింది. అమర్కంటక్లో 600 కంటే ఎక్కువ రకాల వృక్ష జాతులు ఉన్నాయండి. తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే నదులలో 3 నదులున్నాయండి. అందులో ఒకటి నర్మదా నది, రెండవది తపతి నది, మూడవది మహీ నది. నర్మదా నది పశ్చిమంగా ప్రవహించి కాంబే గల్ఫ్లో చేరుతుంది. నర్మదా నదీమ్మ తల్లి దివి నుండి భువికి వచ్చిన ఓ పురాణ గాథ గురించి ఇప్పుడు చెప్తాను. చంద్రవంశరాజైన పురారవ చక్రవర్తి తన పాప పరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివి నుంచి భువికి దిగి వచ్చింది నర్మదా తల్లి. అలా అమర్కంటక్లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురారవుడు స్వర్గప్రాప్తి పొందాడట. పాప పరిహారార్థం పురారవుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుండి భువికి పంపిస్తాను, మరి నర్మదా ప్రవాహానికి అడ్డుగా నిలిచేవారెవరని ప్రశ్నిస్తాడట. వింధ్యాపర్వతరాజు తన కుమారుడైన అమర్కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదిమ్మ తల్లి దివి నుండి భువికి వచ్చిందని పురాణగాథ. సోనే నది, జోహిలా నది కూడా అమర్కంటక్లోనే ఉద్భవించాయి. నర్మదా నది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పౌర్ణమికి ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నిటికంటే శివరాత్రికి ఇక్కడ జరిగే జాతర చాలా పెద్దది. అమర్కంటక్ 3 జిల్లాల కూడలుగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు జాతరల సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలా మంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రి నాడు నర్మదా నదిలో స్నానం చేసి ముందుగా శివుడిని దర్శించుకొని తర్వాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతీదేవితో పాటు శివుడు, సీతారాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి. నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగు బొమ్మ ఉంటుంది. ఆ ఏనుగు బొమ్మ కాళ్ళ మధ్య నుంచి దూరి ఒకవైపు నుండి మరోవైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగు పైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తల లేకుండా ముండం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయ్యి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడ ప్రజల్లో ఉంది. నర్మదా నది పుష్కర స్నానం ఎందుకు అంత విశిష్ట కలిగి ఉంది అంటే కిన్నెరలు, కిన్పురుషులు, దేవతలు, రాక్షసులు అందరూ కూడా నర్మదా నది ఒడ్డున పూజలు చేస్తారు. నర్మదా నది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. 10 కోట్ల తీర్థాలు నర్మదా నదిని ఆవహించి ఉంటాయంట. అంతమంది మహాపురుషులు నర్మదా నదిని సేవించారు.
అందుకే నర్మదా పుష్కరాల్లో మనం స్నానం ఆచరిస్తే చాలా పాపాలు నశించిపోతాయంట. నర్మదా నదిలోని ప్రతి రాయి బాణలింగమే. ఇవి స్తూపాకారంలో శివలింగ ఆకృతిలో ఉంటాయి. శివుడు త్రిపురను దహించి వేసినప్పుడు 3 నిప్పులలో ఒక నిప్పు అమర్కంటక్లో పడింది. అది వేలాది శివలింగాలుగా మారిపోయాయి. వాటిలో ఒక శివలింగం జ్వాలేశ్వర్లో పూజింపబడుతుంది. ఇప్పుడు నేను అమర్కంటక్కి మనం ఏ విధంగా చేరుకోవచ్చో చెప్తాను. వైజాగ్ నుండి, విజయనగరం నుండి, శ్రీకాకుళం నుండి అమర్కంటక్ వెళ్లే వారికి చాలా దగ్గరండి. ఎందుకంటే ఈ అమర్కంటక్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉందండి. వైజాగ్ నుండి అమర్కంటక్ 773 కిలోమీటర్స్ అండి. వైజాగ్ నుండి అమర్కంటక్కి ఫ్లైట్ ద్వారా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బిలాస్పూర్ అండి. బిలాస్పూర్ నుండి అమర్కంటక్ 117 కిలోమీటర్స్. అలాగే ముంబై నుండి, ఢిల్లీ నుండి వచ్చే వాళ్ళకైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ జబల్పూర్ అండి. జబల్పూర్ టు అమర్కంటక్ 254 కిలోమీటర్స్. వైజాగ్ నుండి అమర్కంటక్కి ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వారికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ పెండ్రా రోడ్ అండి. పెండ్రా టు అమర్కంటక్ 17 కిలోమీటర్స్. నెక్స్ట్ రైల్వే స్టేషన్ బిలాస్పూర్ అండి. బిలాస్పూర్ టు అమర్కంటక్ 117 కిలోమీటర్స్. ముంబై, ఢిల్లీ నుంచి వచ్చే వరకు అయితే జబల్పూర్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అండి. జబల్పూర్ టు అమర్కంటక్ డిస్టెన్స్ 214 కిలోమీటర్స్. వైజాగ్ నుండి అమర్కంటక్కి ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే 17 అవర్స్ టు 20 అవర్స్ జర్నీ పడుతుందండి. అమర్కంటక్ వెళ్తే మనం అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటో అన్ని లిస్ట్ పెట్టాను చూడండి. వాటి గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు మీకు స్టే గురించి చెప్తానండి. అమర్కంటక్ అంతా కూడా ఒక ఫారెస్ట్ ఏరియా అని చెప్పాను కదండి. అందువల్ల అక్కడ మనకి స్టే చేయడానికి పెద్ద పెద్ద హోటల్స్ లాంటివి అంతగా ఉండవండి. అక్కడ మనకి ఎక్కువగా ఆశ్రమాలు ఉంటాయండి. మృత్యుంజయ ఆశ్రమం, శంకరాచార్య ఆశ్రమం, కళ్యాణ్ సేవ ఆశ్రమం, ధర్మశాల ఇలాంటివి మనకి అక్కడ దొరుకుతాయండి. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నర్మదా ఉద్గమ్ స్థాన్ ఆర్ నర్మదా కుండ్ అంటే నర్మదాదేవి పుట్టిన ప్రదేశం అండి. ఇక్కడే నర్మదాదేవి ఆలయం కూడా ఉంటుంది. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు 12 PM అండి. అలాగే ఈవినింగ్ 4 PM టు 9 PM. నర్మదా మందిర్ కాంప్లెక్స్. ఈ నర్మదా మందిర్ కాంప్లెక్స్ లోనే మనకి నర్మదా ఉద్గమ్ టెంపుల్ ఉంటుందండి. అలాగే మనం అక్కడ చూడటానికి ఏమేమి ఉంటాయంటే నర్మదాదేవి ఆలయం, అలాగే అక్కడ ఒక శివాలయం, ఈ నర్మదాదేవి ఆలయం ఎదురుగానే ఒక పార్వతీదేవి ఆలయం, అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం, కార్తికేయ ఆలయం. ఇందులో ఉండే ఈ కార్తికేయుడు భక్తుల ఇతిబాధలను పోగొడతాడని చెప్తారు. అలాగే సర్వదోషాలను నివారణ అయ్యేలా అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. ఇంకా దుర్గాదేవి ఆలయం, గురు గోరఖ్నాథ్ ఆలయం, రామాలయం, శ్రీకృష్ణ ఆలయం, హనుమాన్ మందిరం, ఇవే కాకుండా మొత్తంగా అక్కడ మనకి చిన్న చిన్న ఆలయాలు ఒక 14 ఉంటాయండి. చాలా బాగుంటుందండి. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు 12 PM అండి. మళ్ళీ ఈవినింగ్ 4 PM టు 9 PM అండి. నర్మదా మందిర్ కాంప్లెక్స్ చూసిన తర్వాత మనం అక్కడ ఖచ్చితంగా చూడాల్సినది కపిలధార అండి. ఈ కపిలధార మనకి అమర్కంటక్ నుండి 6 కిలోమీటర్స్ అండి. కపిలధార ఎందుకు అంత ముఖ్యమైన ప్రదేశం అంటే నర్మదా నది కపిలధార వద్ద ఒక లోయ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిలధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతూ ఉంటుంది. ఆ నాదం వినేందుకే చాలా మంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. ఈ కపిలధార టైమింగ్స్ మార్నింగ్ 8 AM నుండి ఈవినింగ్ 5 PM అండి. నెక్స్ట్ కపిలధార నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో దూద్ధార వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 AM టు 5 PM అండి. ఈ దూద్ధార వాటర్ ఫాల్స్ ఒక విశిష్టత ఏంటి అంటే అక్కడ వాటర్లో ఉండే బబుల్స్ మనకి ఒక స్ట్రీమ్ ఆఫ్ మిల్క్ లా కనిపిస్తాయండి. అందుకే దూద్ధార వాటర్ ఫాల్స్ అంటారు. నెక్స్ట్ మనం చూడవలసింది త్రిముఖి ఆలయం అండి. దీనినే కర్ణ మందిర్ అని కూడా అంటారు. టైమింగ్స్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 8 PM అండి. త్రిముఖి అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ కబీర్ చబూత్రా. ఇది మనకి అమర్కంటక్ నుండి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి, బిలాస్పూర్ రోడ్ లో. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 5 PM అండి.
ఇక్కడ కబీర్ ఎన్నో ఇయర్స్ మెడిటేషన్ చేసుకున్నారంటండి. నెక్స్ట్ శ్రీ యంత్ర మందిర్ అండి. దీనినే శ్రీచక్ర ఆలయం అని కూడా అంటారు. నర్మదా ఉద్గమ్ టెంపుల్ నుండి 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 8 PM టు ఈవినింగ్ 5 PM అండి. మనకి ఈ మందిర్కి ఎంట్రన్స్ 4 heads తో ఉంటుందండి. ఒకటి లక్ష్మీదేవి, ఒకటి సరస్వతీదేవి, కాళికాదేవి, భువనేశ్వరి దేవి అండి. నేను ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ లో పిక్స్ పెట్టానండి, ఒకసారి చూడండి. మాయికి బగియా అండి. ఇది నర్మదా కుండ్ నుండి 5 kilometers అండి. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM అండి. ఇది ఒక దేవతావనం, చాలా రకాల వృక్షాలు ఉంటాయండి ఇక్కడ. ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ కలచూరి పీరియడ్ అండి. ఇది జస్ట్ మనకి నర్మదా కుండ్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి, సౌత్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల టెంపుల్స్ ఉంటాయండి. నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ సర్వోదయ జైన్ మందిర్ అండి. ఇది నర్మదా కుండ్ నుంచి అయితే 1 kilometer డిస్టెన్స్ అండి. అమర్కంటక్ బస్ స్టాండ్ నుండి 2 kilometers డిస్టెన్స్ అండి. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5:30 AM టు 11:30 AM అండి. మళ్ళీ ఈవినింగ్ 5:30 PM టు 8:30 PM అండి. మొత్తం ఈ టెంపుల్ని 4 ఎకరాల్లో కట్టారండి. ఈ టెంపుల్ యొక్క శిఖర హైట్ 144 feet అండి, లెంత్ 424 feet, విడ్త్ 111 feet అండి. ఈ జైన్ మందిర్కి ఆపోజిట్ గా కూడా ఒక ఆశ్రమం ఉంటుందండి, అక్కడ కూడా స్టే చేయొచ్చు. నెక్స్ట్ జ్వాలేశ్వర్ అండి. ఇది ఒక శివాలయం. అమర్కంటక్ బస్ స్టాండ్ నుండి 9 kilometers. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM అండి. అమరేశ్వర్ అండి. అమర్కంటక్ బస్ స్టాండ్ నుండి 9 kilometers. టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM అండి. అమరేశ్వర్లో ఉండే శివలింగం ఎత్తు 11 feet అండి, వెయిట్ 51 ton అండి. సోనే రివర్ జన్మస్థానమేనండి ఈ సోనేముండ్ అనేది. నర్మదా నది, సోనే నది, జోహిలా నది 3 కూడా అమర్కంటక్లోనే జన్మించాయండి. నెక్స్ట్ హార్టికల్చర్ గార్డెన్ అండి. ఇది 2 kilometers అండి నర్మదా కుండ్ నుండి. దూద్దారా వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇక్కడ మనకి హెర్బల్ మెడిసిన్స్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. ఇప్పటి వరకు మీకు చెప్పినవన్నీ కూడా అమర్కంటక్లోనే ఉంటాయండి. రతన్పూర్ మహామాయ టెంపుల్ అండి. ఇది బిలాస్పూర్కి దగ్గరలో ఉంటుంది, 25 kilometers. అదే రతన్పూర్ నుండి అమర్కంటక్కి డిస్టెన్స్ 102 kilometers అండి. మనకి 2 hours 24 minutes టైం పడుతుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM టు 8:30 PM అండి. ఆఫ్టర్నూన్ 12 to 12:30 బ్రేక్ అండి. ఆ టైంలో టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది, దర్శనాలు ఉండవు. నెక్స్ట్ పాతాళేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అండి. ఇది అమర్కంటక్ నుండి 50 kilometers అండి. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా లీజర్గా చూడాలి అంటే 2 days సరిపోతుందండి. అమర్కంటక్ అపురూపమైన జలపాతాలతో, శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో, అలాగే ఎటు చూసినా పెద్ద పెద్ద వృక్షాలతో చాలా అద్భుతంగా ఉంటుందండి. నర్మదా నదిని రేవా నది లేదా సాకర్ణి నది అని కూడా అంటారండి. నా నెక్స్ట్ వీడియోలో ఇంకా నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్లో ఎక్కడ చేసుకోవచ్చు, ఏ ఏ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, వాటి గురించి టోటల్ డీటెయిల్స్ చెప్తానండి. అది కూడా తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.